బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు తెలంగాణలోని 24 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నిన్న తెలంగాణలో సగటున 3.32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8.81 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, ఛత్తీస్గఢ్ సహా పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటి తీవ్రతకు కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. మరోవైపు కడెం వాగు నుంచి నీటిని వదలడంతో గోదావరి వరద ఎగువ నుంచి కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు. కుండపోత వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, ఛత్తీస్గఢ్ సహా పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటి తీవ్రతకు కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. మరోవైపు కడెం వాగు నుంచి నీటిని వదలడంతో గోదావరి వరద ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది. కరీంనగర్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. 3 రోజుల క్రితం మొదలైన వాన ఇంకా వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముసురు వాన వీడటం లేదు. కుండపోత వానలతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. చింతలమానేపల్లి మండలంలోని దిందా, కేతిని వాగు ఉప్పొంగడంతో దిందా ప్రజలు 3 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో సింగరేణిలోని 20 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి, ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన మట్టి తవ్వకాలు, రవాణా పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీరాంపూర్ ఏరియాలో 5 రోజుల్లో 4.5 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. లో లెవెల్ కల్వర్ట్లపై నుంచి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గర్మిల్లపల్లి, ఓడేడుతో పాటు బూర్నపల్లి, కిష్టంపేట మధ్య మానేరు వరద ఉధృతికి తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి మండలం మొరంచారపల్లి సమీపంలో మొరంచ వాగు ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుందని, వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారిని ఆదేశించారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఓసీ 2-3 గనుల్లోకి భారీగా వరద నీరు చేరి మట్టి చేరడంతో ఉపరితల గనులు బురదమయ్యే బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. రెస్క్యూ బృందాలను, ఎన్డీఆర్ఎఫ్ టీంలను ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు, వాగులు అలుగులు పోస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్, దర్మోరా, మొండి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గాండ్లపేట శివారులో వరద కాలువ పక్కన పంటలు నీట మునిగాయి. ఉమ్మడి మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ముసురు కురుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.